పురస్కరించుకొని మహారాష్ట్ర జిల్లా అంబవాడ అనే గ్రామంలో ఆయన 14వ సంతానం జన్మించిండు. ఆయనను స్కూల్లో రానియకుంటే బయట మట్టిలో ఒక కట్టెపుల్ల పట్టుకొని అక్షరాలు నేర్చుకొని ఆయన ఈరోజు 14 డిగ్రీలు చేసిండు. ప్రపంచంలోనే ఎవరు చేయని చదువు 14 డిగ్రీలు చేసిండు. ఆయన దాదాపు ప్రపంచంలోనే ఆయన విగ్రహాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయిపోయినాయి. ఈ రోజు వరకు ఆయన విగ్రహాలు అనేది వేరే విగ్రహాలు ఎవరే లేవు, అంబేద్కర్ విగ్రహాలు తప్ప. దాదాపు మన బడుగు బలహీన వర్గాలు మనము ఎట్ట బతికినాము, మన మూతికి ముంత, ముట్టికి చీపురు, మెడల గంట అనేది మనకు ఆయన చూసిండు. ఆయన కన్నరీడారు చూసి మూతికి ముంత ఎందుకంటే మనం ఊస్తే మైడ పడుతుంది, ముంతనే పడాలి. ముట్టికి చీపురు ఎందుకంటే మనం నడుస్తా అంటే ఈ కాళ్ళు అనేది మనమే చూసుకుంటూ పోవాలి. మెడల గంట ఎందుకంటే మనం వస్తాం, మనం చూడొద్దు, తలుపులు వేసుకోవాలి. వాళ్ళు వేయడంగా తలుపు తీయాలని చెప్పి అంబేద్కర్ గారు స్వయంగా ఆయన చూసి చాలా బాధపడి ఈ మన అట్టడుగు వర్గాలు ఎట్లా వాళ్ళు బతకాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లుండాలి, వాళ్ళు ఎట్లా జీవించాలనే దాంతో బాబు భారత రాజ్యాంగంలో మనకు హక్కులు ప్రసాదించిండు. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అనాథ వర్గాలు ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే అంబేద్కర్ దయ వల్ల. అంబేద్కర్ వల్లనే మనం ఈరోజు ఇంత తెలివిగా వచ్చినాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరికీ ఫలాలు ఉన్నాయి. మన పిల్లలు మధ్య చదువుకొని మన పిల్లలందరికీ ఉద్యోగాలు తీసుకురావాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంతోషం.